హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి చిట్టి చిట్టి పునుగుల్ని, అలాగే ఈ పునుగులకి కాంబినేషన్గా స్పైసీగా టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పిండిని కనుక ఈ మాదిరిగా కలిపారంటే గోధుమ పిండి పునుగులు అనేవి బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈవెన్ మనం మైదా పిండితో చేసిన పునుగుల కంటే కూడా ఈ గోధుమ పిండితో చేసిన పునుగులు చాలా చాలా టేస్టీగా, అలాగే స్పాంజీగా కూడా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీగా, టేస్టీగా గోధుమ పిండితోటి చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గోధుమ పిండి పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. ఇలా కొంచెం పులిసిన పెరుగును వేసుకుంటే మనం చేసుకోపోయే పునుగులు అనేది చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా గిన్నెలోకి పెరుగును వేసుకున్న తర్వాత ఈ పెరుగు అనేది గడ్డలుగా లేకుండా ఉండడం కోసం ఇలా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ పెరుగు అనేది చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పునుగుల్ని చేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని వేసి మరొకసారి బాగా కలుపుకోండి. మీరు ఈ పెరుగు ప్లేస్లో కొద్దిగా పులిసిన మజ్జిగనైనా సరే వేసుకోవచ్చు. మజ్జిగ అయితే డైరెక్ట్గా 1.5 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మజ్జిగ అనేది మరీ పలుచగా లేకుండా కొంచెం చిక్కగా ఉండే మజ్జిగను వేసుకోవాలి. మీరు మజ్జిగను తీసుకున్నా లేదంటే పెరుగును తీసుకున్నా కానీ ఇలా బాగా కలిపిన తర్వాతే మనం ఇందులో పిండి వేసుకోవాలి. అప్పుడే మీకు ఈ పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో పెరుగుని ఈ విధంగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా చక్కగా నురగలాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని అండ్ 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. ఇలా వంట సోడాని వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకి పునుగులు అనేది గట్టిగా రాకుండా చక్కగా పొంగుతూ వస్తాయన్నమాట. సో ఇవన్నీ వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పెరుగును వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు పెరుగుని ఎంత క్వాంటిటీ తీసుకుంటారో పిండిని కూడా సేమ్ అదే క్వాంటిటీలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇలా బియ్యం పిండిని కొద్దిగా వేసుకొని ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి పైన క్రిస్పీగా పునుగులు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా గోధుమ పిండిని అండ్ బియ్యం పిండిని వేసుకొని ఇవి రెండు కూడా ఈ పెరుగు మిశ్రమంలో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి చూస్తే ఇలా కొంచెం ఉండలుగా ఉంటుంది. పిండి అనేది ఇలా ఉండలు లేకుండా చక్కగా బీట్ చేసుకుంటూ కనీసం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ పిండిని బాగా స్మూత్గా వచ్చేంత వరకు చేత్తోనే ఈ విధంగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు పిండిని ఎంత చక్కగా కలుపుకుంటారో మీకు పునుగులు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ముందు మనకి పిండి అనేది చూసారా ఇలా కొంచెం ఉండలుగా ఉంది కదా. ఒక 4-5 నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది మనకి ఇలా స్మూత్గా సిల్కీగా రెడీ అవుతుంది అనమాట. అండ్ అలానే మీరు ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఎక్స్ట్రాగా 1 చుక్క నీళ్ళు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా కనుక పిండిని ప్రిపేర్ చేసుకుంటే ఇక నాకు ఏ విధంగా అయితే పిండి రెడీ అయిందో మీకు కూడా అంతే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. మీరు నీళ్ళని వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నారంటే పిండి అంతా కూడా జారైపోతుంది. కాబట్టి నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. సో మనకి పునుగులు వేసుకోవడం కోసం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 2 నుంచి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఈ పునుగులను వేసుకోవడం వలన మనకి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. మీకు ఒకవేళ టైం ఉంటే ఒక 4-5 గంటల సేపు అయినా సరే ఈ పిండిని నానబెట్టుకోవచ్చు. అప్పుడు ఈ పిండి అనేది ఇంకా పులిసి పునుగులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి.
అండ్ అలానే మీరు కావాలంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు చక్కగా నైట్ పడుకోబోయే ముందు ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే కూడా మీరు ఈ పిండితో పునుగులను వేసుకోవచ్చు. అదే మీరు ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఆఫ్టర్నూన్ టైంలో ఇలా పిండిని కలిపి పెట్టుకొని ఈవినింగ్ టైంలో చక్కగా పునుగులు వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి నేను ఇక్కడ ఒక 2 గంటల సేపు పిండిని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు మనం ఈ పునుగుల్లోకి మంచి స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే సింపుల్ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక 2-3 వరకు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 నుంచి 1.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చీలను వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీకు ఒకవేళ పచ్చిమిర్చి వేసుకోవడం ఇష్టం లేకపోతే మొత్తం కారాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. లేదు కారాన్ని వేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిని కొంచెం పెంచుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా అలాగే పచ్చిమిర్చి అనేది చక్కగా ఉడికేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఒక 4-5 నిమిషాలకి మనకి ఈ టమోటా పచ్చిమిర్చి ఇలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మిశ్రమం ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టమోటా పచ్చిమిర్చి ముక్కల్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని ఈ నీళ్ళని పక్కన పెట్టుకోండి. ఈ మిక్సీ జార్లోకి ఒక 4-5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఈ టమోటా మిశ్రమాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు వేడి మీదే కనుక ఈ టమోటాలను గ్రైండ్ చేసుకున్నారంటే అంతా కూడా చిందిపోయి మీద పడిపోతుంది అన్నమాట. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా చట్నీని మనం ముందుగానే ఈ టమోటా పచ్చిమిర్చి ఉడికించుకున్న నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళల్లోకి ఈ టమోటా చట్నీని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని కలుపుకున్నారంటే మనకి స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉండే టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమోటా చట్నీ అనేది మనం ప్రిపేర్ చేసుకోబోయే పునుగులకే కాకుండా ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ గోధుమ పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇలా నానబెట్టుకున్న పిండిని మీరు పొరపాటును కూడా మళ్ళీ కలపకూడదు అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పిండిని నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కలిపి బీట్ చేసుకుంటూ ఉంటారనమాట. బట్ మనం అలా చేయకూడదండి. అలా చేసామంటే ఈ పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మనకి పునుగులు అనేవి పొంగకుండా గట్టిగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా పొంగిన పిండిని ఇదే విధంగా మనం బాండీలోకి పునుగుల్లాగా వేసుకోవాలి. పునుగులు వేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మీ చేతిని ఒకసారి ఈ నీళ్ళల్లోకి తడి చేసుకోండి. మీరు చేతితో నీళ్ళని తీసుకోకూడదు, జస్ట్ చేతిని ఇలా తడి చేసుకొని పిండిని ఈ గిన్నెలో ఒక సైడ్ నుంచి ఇలా కొద్దిగా తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా చిన్న చిన్న గోలీ సైజులో పునుగులను వేసుకోవాలి. నేను మీకు మళ్ళీ నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. సో పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూడండి. మనకి ఈ పిండి ముద్ద అనేది వెంటనే ఇలా నూనెలో పైకి తేలిందంటే మనకి నూనె అనేది చక్కగా కాగినట్లే. మీకు పిండి ముద్ద అనేది పైకి తేలకపోతే నూనె సరిగా కాగనట్లు. అలా సరిగా కాగకుండా పునుగులు వేసుకున్నారంటే మీకు పునుగులు అనేవి సరిగా పొంగవన్నమాట. సో నూనె ఇలా పర్ఫెక్ట్గా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇందాక నేను చూపించినట్లుగానే
పిండిని గిన్నెలోకి ఇలా సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా నూనెలోకి నెమ్మదిగా వేసుకోండి. మీరు చాలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకున్నారంటే మీకు ఈ పునుగులు అనేది డబల్ సైజులో పొంగుతాయి అన్నమాట. సో అందుకని కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ కడాయిలోకి చిన్న చిన్న పునుగుల్లాగా కడాయికి సరిపడా వేసుకోండి. ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంటని కేవలం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పునుగులు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేస్తాయి, లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి నూనెని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే గరిటెతో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా చక్కగా ఈవెన్గా వేగేంత వరకు వేయించుకోవాలి. సో మనకి పునుగులు అనేది ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ నూనెలో నుంచి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోవడమే. సో ఇలా చక్కగా అన్ని పునుగులను కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్పైసీ టమోటా చట్నీని పెట్టుకొని ఈ టమోటా చట్నీలో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకొని ఈ పక్కనే కొంచెం ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిట్టి చిట్టి క్రిస్పీ పునుగులు ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే ఆ టేస్ట్ అనేది మాటల్లో చెప్పలేము. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను తుంచి చూపిస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే మీరు తప్పకుండా ఈ పునుగులు అలాగే స్పైసీ చట్నీని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.